2024 మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో గుర్తుపెట్టుకోండి, 2025 నేను ఎక్కువ ఎదురు చూస్తున్న టాప్ 8 మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మీకు 2025లో ఏ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో టాప్ 8 ఆర్డర్ వేసి కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ ఈ లిస్ట్లో నాకైతే ఒరిజినల్ గ్యాంగ్స్టర్. పీకే ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సుజిత్ అయితే ఈ సినిమాని ఏ విధంగా తీసి ఉంటారు మీ ఇమాజినేషన్కి నేనైతే వదిలేస్తున్నాను. మన తెలుగు స్టేట్లో ఓజీ మూవీ మీద భారీ ఎక్సెప్టేషన్, భారీ బజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సుజిత్ నెక్స్ట్ లెవెల్లో తీసి ఉంటాడు. ఇంకా మన పీకేని గ్యాంగ్స్టర్ సినిమాలో ఏ విధంగా చూపించి ఉంటాడు. ఈగర్లీ వెయిటింగ్. ఈ సినిమా అయితే 2025 సమ్మర్ ఆర్ అక్టోబర్లో అయితే రిలీజ్ అయ్యే 100% అయితే ఉంది. ఇదే ఇయర్లో పీకే సినిమాలు అయితే 2 సినిమాలు అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. హరిహర వీరమల్లు ఇంకా ఓజీ. పీకే ఫ్యాన్స్ అయితే భారీ ఎక్సెప్టేషన్ పెంచుకున్న ఒకే ఒక సినిమా ఓజీ. ఈ సినిమా ఏ విధంగా తీసి ఉంటాడో ఈగర్లీ వెయిటింగ్. పీకే ఫ్యాన్స్తో సహా చాలామంది, వారిలో నేను కూడా ఒకడిని, ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నా. అసలుకి పీకేని ఏ విధంగా చూపిస్తాడు ఒరిజినల్ గ్యాంగ్స్టర్లో మామూలు ఉండదు. అసలుకి తన స్టైల్కి, తన ఒరిజినల్ గ్యాంగ్స్టర్కి, తన మాట్లాడే విధానానికి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. మా సినిమా. సెకండ్ ఈ లిస్ట్లో నాకైతే కూలీ. అసలుకి ఈ మూవీ మీద భారీ ఎక్సెప్టేషన్ అయితే నాకైతే ఉంది. ఎందుకు అంటే క్యాస్ట్, మత్తిపోయే క్యాస్ట్ అయితే మన లోకేష్ కనకరాజు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా మన నాగార్జున సైమన్ క్యారెక్టర్ అంట, చాలా నేమ్స్ కూడా పెట్టారు వాళ్ళకి. నిజం చెప్తున్నా, ఒక్కొక్క పేరు వింటుంటే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. కూలీ ఆ గ్లిమ్స్ కూడా నాకు ఎక్కలేదు, మొత్తం గోల్డే ఉంది, స్మగ్లింగ్ అనుకుంటా. బట్ కానీ ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్. మన కాలీవుడ్కి 1000 కోట్లు కొట్టే కెపాసిటీ సినిమా ఇదే. ఈ సినిమా 2025లో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. కరెక్ట్గా ప్రమోషన్ చేసి, కరెక్ట్గా సినిమా వర్కౌట్ అయింది, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందనుకో, ఈజీగా 1000 కోట్లు అయితే కాలీవుడ్కి అయితే మొట్టమొదటి అందించిన హీరో రజనీకాంత్ గారి పేరు మీద అయితే ఒక రికార్డ్ వస్తుంది. థర్డ్ వచ్చేసరికి టాక్సిక్. ఈ సినిమా కోసం నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఎందుకు వచ్చేసి కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తర్వాత మన యష్ గారు అయితే నటిస్తున్నారని చెప్పుకోవచ్చు. చూడాలి. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది ఒక లేడీ డైరెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఆమె 2 సినిమాలు అయితే డైరెక్ట్ చేసింది. కానీ ఆ 2 సినిమాలు కూడా నాకేంటో కూడా తెలియదు. బట్ ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే టాక్సిక్లో మన యష్ని ఏ విధంగా చూపిస్తుందని మీరు ఎదురు చూస్తున్నారా. ఈ సినిమా కూడా 2025లోనే సమ్మర్ ఆర్ ఎండ్ డిసెంబర్ కల్లా కన్ఫర్మ్గా ఈ సినిమా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. చూడాలి. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తర్వాత యష్ని ఏ విధంగా సరిగా యూజ్ చేసుకుంటారా లేదా ఈ టాక్సిక్ సినిమాలో. ఈగర్లీ వెయిటింగ్. ఆ రోజు అంటే ఈ సినిమాని అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఒకలాంటి గ్లిమ్స్ లాంటిది వచ్చింది, నాకైతే బాగా ఎక్కింది ఆ గ్లిమ్స్ లాంటిది టాక్సిక్ అని. కానీ ఫేస్ అయితే రివీల్ అయితే చేయలేకపోయారని చెప్పుకోవచ్చు. దాంతో ఈ లిస్ట్లో టాప్ 3 మన హనురాపుడి ఫౌజీ సినిమా. ప్రభాస్ అన్నది మామూలు ఉండదంట. కుత్తారామ్ సినిమా ఇది. నిజం చెప్తున్నా, మన హనురాపుడి గారు అయితే స్టోరీ మీద బాగా కాన్సెప్ట్ చేస్తాడు. అంటే స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, కానీ మన ప్రభాస్ ఎలివేషన్ మీద ఫోకస్ చేయడు. కాబట్టి చెప్తున్నా, ప్రభాస్ అన్న మీద ఫోకస్ చేసి, స్టోరీ మీద కూడా ఫోకస్ చేసి సినిమా ఎక్కడో వెళ్ళిపోతుంది. నిజంగా 1000 కోట్లు కొట్టే కెపాసిటీ ఈ సినిమాకి అయితే ఉందని చెప్పుకోవచ్చు. నిజంగా ఆ రాజకీయ లెవెల్లో అయితే ఈ సినిమా అయితే ఉంటుంది. చెప్తున్నా కదా, ఫౌజీ మొత్తం స్టోరీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఈ సినిమా అయితే 2025 మహా అయితే అక్టోబర్ లేకపోతే మనకైతే నవంబర్ కల్లా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు ఫ్రెండ్స్. నిజంగా నేనైతే ఈగర్లీ వెయిటింగ్. హనురాపుడి లాస్ట్ ఫిల్మ్ ఏ విధంగా ఉందో సీతారామం నేను చెప్పను. స్టోరీ మీద బాగా ఫోకస్ చేస్తాడు మన డైరెక్టర్. హీరో మీద కూడా కొన్ని ఎలివేషన్ ఇస్తే అయిపోతుంది, ఫ్యాన్స్కి నచ్చి 1000 కోట్లు ఈజీగా వచ్చేస్తుంది. అదే టాప్ 4 వచ్చేసరికి మళ్ళీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న రాజాసాబ్. నేనైతే ఈ సినిమా కోసం ఎందుకు ఎక్కువ చేస్తున్నా అంటే వింటేజ్ ప్రభాస్ అని చూపిస్తాడేమో మారుతి గారు అని ఈగర్లీ వెయిటింగ్. చూడాలి మన మారుతి గారు చూపిస్తాడా లేదా వింటేజ్ ప్రభాస్ అని చూడాలి. కానీ లుక్స్ చూస్తుంటే మత్తిపోయేలవుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఒక మోషన్ పోస్టర్ వచ్చింది, నిజంగా ఏదో దయ్యంలో అయితే కనిపిస్తున్నాం మన ప్రభాసన. బట్ ఈగర్లీ వెయిటింగ్. మారుతి గారు ఏ విధంగా సరిగా యూజ్ చేసుకుంటారా లేడా ప్రభాసనని నేనే పిచ్చ వెయిటింగ్ ఈ సినిమా కోసం. మీరు వెయిట్ చేస్తున్నారా రాజాసాబ్ సినిమా కోసం? కామెంట్ చేయండి. 2025లోనే ఈ సినిమా అయితే రావడానికి అయితే 100% ఉంది. మనకైతే ఏప్రిల్లో రావడానికి ఉండే, బట్ పోస్ట్పోన్ అయింది. ఎప్పుడు వస్తుందో డేట్ చెప్తారంట, వెయిట్ ఫర్ దట్. దాంతో వార్ 2 ఈ సినిమా అయితే 2025 సమ్మర్లో కన్ఫర్మ్ వస్తుంది. రితిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ మామూలు ఉండదు. బాక్స్ ఆఫీస్ ఇద్దరు అమ్మ మొగుళ్ళు అని చెప్పుకోవచ్చు. ఈజీగా 1500 కోట్లు కొట్టే కెపాసిటీ అయితే ఈ సినిమాకి అయితే ఉంది. బాలీవుడ్కి మరో 1000 కోట్ల సినిమా, మన టాలీవుడ్కి మరో 1000 కోట్ల సినిమా. చెప్తున్నా
కరెక్ట్ ప్రమోషన్స్ చేసి హైప్ ఎక్కిస్తే ట్రైలర్ బాగుంటే ఇంకేంలే ఈజీగా 1000 కోట్లు కొడుతుంది. వీళ్ళ మధ్య ఫైట్స్ కావచ్చు, కొన్ని సీన్స్ పెడితే ఉర్రా మాస్ ఉంటుంది. ఇండియా మొత్తం షేక్ చేస్తుంది అయిపోతుంది. వార్ 1కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని సపరేట్గా చెప్పాను. నేను ఈగర్లీ వెయిటింగ్ వార్ 2 కోసం. నేను వార్ సినిమా చూసి మత్తిపోయింది. రితిక్ రోషన్ క్యారెక్టర్ ఇంకా టైగర్ ష్రాఫ్ వీళ్ళైతే జీవించేసారని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం నేను ఎక్కువ ఎదురు చూస్తున్నాం మీరు. దాని తర్వాత టాప్ 5 వచ్చేసరికి గేమ్ చేంజర్. మన 2025ని ఫస్ట్ గేమ్ సినిమాని మొత్తం చేంజ్ చేస్తున్న సినిమా, మొట్టమొదటి సినిమా ఏదైనా ఉందంటే అదే మన గేమ్ చేంజర్. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా కోసం. బట్ ఓన్లీ మన రామ్ చరణ్ గారి కోసమని ఈగర్లీ వెయిట్ చేస్తున్న. తన క్యారెక్టర్ తనని ఏ విధంగా మన శంకర్ చూపించి ఉంటాడు అని ఎక్కువ ఎదురు చూస్తున్నా. చూడాలి వర్కౌట్ అవుతుందో లేదా ఈ సినిమా. 2025లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా, ఫస్ట్ టైర్ 1 హీరో నుంచి చూస్తున్న మొట్టమొదటి సినిమా ఇది గేమ్ చేంజర్. ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వడానికి 9 రోజులు మాత్రమే ఉంది. ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేకపోయారు. చూడాలి, కానీ ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. చూడాలి, రామ్ చరణ్ గారికి పొలిటికల్ ఒక లీడర్గా చూపిస్తారంట, పోలీస్గా క్యారెక్టర్ చూపిస్తారంట, ఇంకా అంటే కాలేజ్ స్టూడెంట్గా చూపిస్తారంట. వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా కోసం. మరి మీరు దాని తర్వాత 6th వచ్చేసరికి హరిహర వీరమల్లు సినిమా కోసం. ఎందుకు ఈ సినిమా కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నానని అడిగితే నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు తన జీవితంలో అయితే చేయలేదని చెప్పొచ్చు. యుద్ధాల సినిమాలు అలాంటి సినిమాలు అయితే తెలియదు కాబట్టి నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపిస్తాడు. నాకు గ్లిమ్స్ ఒక టీజర్ వచ్చింది, చాలా బాగా ఎక్కింది నాకు. అందుకోసం ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్. ఓజీ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి కెరీర్ ఈ సినిమాల్లో నేను ఎక్కువ ఎదురు చూస్తున్నా అంటే ఇదే సినిమా కోసం. చూడాలి డైరెక్టర్ మనని ఏ విధంగా మన పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమా చూపిస్తాడో. ఫస్ట్ టైం ఇలాంటి సినిమా తీయడం మన పవన్ కళ్యాణ్ గారు తన కెరియర్లోనే. చూడాలి, నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా కోసం. మరి మీరు కామెంట్ చేయండి. ఇది భయ్యా నాకు టాప్ 8 మూవీస్ అప్కమింగ్ 2025 మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్. మరి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.